రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని చెప్పినట్టు జగన్ పరిస్థితి కూడా అలాగనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చితి మీద పడుకోబెట్టి ఆయనే స్వయంగా నిప్పు పెట్టినట్టుగా పరిస్థితులు ఉన్నాయి. గత 24 ఎన్నికల్లో కూడా ఇలాగనే టీచర్లతోటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నష్టపోయాడో 29కి కూడా అది ఇంకా పెంపొందించి మరీ వాళ్ళ ఆగ్రహానికి గురయ్యే విధంగా కనపడుతుంది. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా వర్ణిస్తూ రాజకీయ రక్షకు తెరదీసిన జగన్మోహన్ రెడ్డికి రేపు ఫలితాల్లో ఈ టీచర్ల ప్రభావం ఎంత ఉండబోతోంది, ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళు చేయగలిగిన పనులు ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏదో ఒక రాజకీయ రచ్చ లేపటానికి జగన్మోహన్ రెడ్డి అనేక పర్యటనలు చేస్తాడు. అందులో సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళు చేసిన తప్పులను కూడా వెనకేసుకొస్తూ అబాసు పాలవుతుంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు కార్యకర్తలు కానీ నాయకుల్ని కానీ రోడ్లపైకి తీసుకొని రావడానికి, వైసీపీ ఇంకా చచ్చిపోలేదు బతికే ఉందని చెప్పడానికి ఒక రాజకీయ రచ్చకి ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే దగా డిఎస్సి దాని పేరు. మెగా డిఎస్సి తోటి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 15,000 పైచిలుకు ఉద్యోగాలు టీచర్లని అపాయింట్ చేస్తే వాళ్ళందరూ అన్యాయంగా అక్రమంగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ అమ్ముకుంటే ఆ టీచర్లు అయ్యారు అనే రూపంలో దాన్ని ఒక రకంగా రచ్చకు దారితీసింది. అది మరి నేషనల్ ఇష్యూల్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా జరగటం మూలాన ఇక్కడ లోకేష్ రాజీనామా డిమాండ్ను కూడా తీసుకొస్తూ కూటమిని ఎరుకుని పెడతాను చూడు అని జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ చేశాడు. దాంతో వైసీపీ కార్యకర్తలు మొత్తాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ జెన్జీ ఫేవర్ ఏదో ఒకటి నడుస్తుంది కదా, మరి ఈ జెన్జీని ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడో తెలియదు, కానీ ఈ జెన్జీలు మొత్తం వచ్చేసి ఇప్పుడు రోడ్ల మీద పడిపోయారు అని చూపించడానికి నల్ల రంగు వేసుకున్న వైసీపీ కార్యకర్తలు ముసలోళ్ళు అందరూ వచ్చి ధర్నాలు చేశారు. వాళ్ళందరినీ జెన్జీ రూపంలో చూపించారు. జెన్జీ దాదాపుగా వాళ్ళే రాదలుచుకుంటే ఇలాంటి పార్టీలతోటి ఎవరితోటి పని లేదు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారనుకోండి. వాళ్ళు ఇలాంటి బ్యానర్లు పెట్టుకొని ఏం చేయరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలతో ఆడిచ్చిన ఒక డ్రామా అనుకోండి ఇది. సరే, ఇక ఈ మెగా డిఎస్సి దగ్గరకు వచ్చేటప్పటికి ఇందులో అవకతవకలు జరిగిపోయాయి. ఇందులో టీచర్ పోస్టులని అమ్ముకున్నాడు లోకేష్ అనే కదా ఇక్కడ చెబుతుంది. యాక్చువల్గా ఇది లోకేష్ మీద టార్గెట్ పెట్టో కూటమిని అధికారంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసిన ఈ పని బూమరాంగే జగన్మోహన్ రెడ్డికి తగిలింది. కాకపోతే ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమిటంటే, ఈ ఉద్యోగాలు వచ్చిన ఈ 15,000 16,000 మంది ఈ టీచర్లే కదా మనకి వ్యతిరేకం అయితే అయ్యేది, డిఎస్సి రాసిన లక్షలాది మంది మన వెనుకతో ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే అది కూడా బూమరాంగ్ అయింది. దాదాపుగా అలాంటి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి వెనుకడితే రాలేదు. గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఒకళ్ళిద్దరిని చూపించి ఆ గోల్డ్ మెడల్ చూపించి సిల్వర్ మెడల్ చూపించి ఆడే డ్రామాలు కూడా దాన్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి అధికారులు వచ్చి క్లియర్ చేసేశారు. ఆ తర్వాత కోర్టుల్లో కూడా గట్టిగా ముట్టికాయలు కూడా పడ్డాయి. ఇది ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి, ఇందులో మరి ఒక్క అభ్యర్థి కూడా ఎందుకు రాలేదు ఇందులో అంటే వాళ్ళు భయపడుతున్నారు రావటానికి అని చెప్పిన కోర్టు నమ్మలా. ఇది రాజకీయ ప్రయోజనాలతో జరుగుతుంది, దీన్ని మేము టేకప్ చేయమన్నారు. కాకపోతే ప్రజా కోర్టులోకి వచ్చేటప్పటికి ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళ వాయిసే వినపడుతుంది, దాన్ని నిజమని నమ్ముతారు ప్రజలు అనే ఒక ఉద్దేశం వైసీపీకి ఉంది. అందుకనే సోషల్ మీడియాలో గట్టిగా అమ్మనాబూతులు తిట్టడం. ఇప్పుడే మనం కొత్తగా ఫేస్బుక్లో కూడా మన వీడియోల పోస్టింగ్లు స్టార్ట్ చేసాము. అందులో కూడా ఈ వైసీపీ అంటే ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లకు వచ్చేటప్పటికి వైసీపీ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు. నోటుకొచ్చిన పచ్చిబూతులు తిడతారు. యాక్చువల్గా మనం కొత్తగానే ఇప్పుడు వీడియోలు పెట్టడం మొదలుపెట్టాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో కూడా మనల్ని ఫాలో అవ్వండి. అక్కడ నువ్వెవడో ఫేస్బుక్లోకి రావటానికని ఏదో మెటా కంపెనీ మొత్తం వైసీపీకే గుత్తంగా రాసి ఇచ్చేసినట్టు నన్ను ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి ఫేస్బుక్లో కూడా చూద్దాం. అక్కడ కూడా మనం ఫాలోవర్స్ని పెంచుకోనో లేకపోతే మన వాయిస్ని ఫేస్బుక్లో కూడా స్ట్రాంగ్గా వినిపించి మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మన కుండబద్దలు అని సెర్చ్ చేసి పేజీని ఫాలో చేయండి. అక్కడ వాళ్ళ సంగతి ఏంటి చూద్దాం. ఇలాగ నోరేసుకొని పడటం వాళ్ళకి బాగా అలవాటు. ఎందుకంటే బాగా గట్టిగా అవమానించి నోటికి వచ్చి రాని పచ్చిబూతులు తిట్టేస్తే సిగ్గుతోటి వాడే పోతాడు అనే ఒక దురుద్దేశం ఉంటుంది చూడండి. అలాగనే ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చి అలాగనే చేస్తూ ఉన్నారు.
ఆ 15,000 మంది పోతే పోయారు, లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ మనకి ఎన్నికటి తోస్తారనే ఒక భావన అయితే ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే రేపు ఎన్నికల్లో పనిచేయబోయేది ఈ టీచర్లే. గతంలో 24 ఎన్నికల ముందు కూడా ఏం జరిగింది, ఈ టీచర్లను తోటి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చివరికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఈ ఎన్నికల విధులు నిర్వహించడానికి టీచర్లను కాకుండా వాలంటీర్లను లేకపోతే సచివాలయం సిబ్బందినో తోసి వాళ్ళతోటి పని జరిపిద్దామని అప్పట్లో ఎలక్షన్ కమిషన్ కూడా లిస్టు పంపించాడు చూడండి. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా తిప్పికొట్టి ఏం అవసరం లేదు, ఆ టీచర్లనే మాకు ఇవ్వండి అంటే మరి ఏం చేయలేని పరిస్థితులు టీచర్లు ఇచ్చారు. ఆ టీచర్లు ఎంత ప్రభావితం చూపించారు, ఏం జరిగిందనేది బాగా అచ్చొచ్చింది. 11 నెంబర్ చెప్పుతో ఈపు మీద నెంబర్ పడేటట్టు కొట్టారు. ఆ రకమైన పరిస్థితుల్ని 2024 ఎన్నికలప్పుడు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా 29లో కూడా ఇదే టీచర్లని ఇప్పుడు ఈ 15,000 మంది అనుకుంటే వీళ్లకు తోడుగా అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు నిర్వహిస్తున్నావు చూడు ఈ దగా డిఎస్సి అనేది, దాన్ని మానుకో అని టీచర్లే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు బయటకు జరుగుతున్న ధర్నాలన్నీ మనం చూస్తున్నాం. కర్నూలులో కావచ్చు, నిన్న విజయవాడలో కావచ్చు, ఈ టీచర్లు నిర్వహిస్తున్న ధర్నా కూడా ఒకటి కనపడతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి చాలా బ్యాడ్ ఉంది తెచ్చే అంశం. ఈ టీచర్లందరిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మార్పు చెందలేదండి. ఆయనకి అదే నెంబరు అదే మళ్ళీ తిరిగి ఆ దెబ్బ పడితే తప్ప ఆయన మాట వినడు అనే రూపంలోనే ఇప్పుడు టీచర్లందరూ ఉన్నారు. కాకపోతే ఈ టీచర్లు ఎక్కువగా వీళ్ళు కూడా ప్రభావితం చూపే పాత్రలోనే ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలాంటి ఉద్యోగులతోటి టీచర్లతోటి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కొంచెం వాళ్ళతోటి పెట్టుకుని అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలాంటిది జగన్ దీన్ని ఇంకా పెంచి పోషిస్తానే ఉన్నాడు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక లబ్ధి పొందుదాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. అసెంబ్లీకి వెళ్ళకపోయినా కౌన్సిల్ ఉందిగా, కౌన్సిల్లో మనకు బాగా దిట్టమైన బలం ఉంది కదా, ఆడ గట్టిగా అరుస్తాం. ఫేస్బుక్లో ఈ వైసీపీ చిల్లర బ్యాచ్లు కుక్కలు అరిసినట్టుగా మనం కూడా అక్కడ అరుస్తాం అన్నట్టుగా వీళ్ళు కూడా అరవటానికి పోయారు. కానీ అచ్చెన్నాయుడు అక్కడ మళ్ళీ తిరిగి రిటార్ట్ గట్టిగా ఇచ్చాడు. మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించలేని వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారా అని అంటే బొత్స సత్యనారాయణకి ఆయనకు అసలే మాటలు నోట్లోంచి వచ్చేవి కొద్దిగా ముద్దగా వస్తాయి, బయటకు అర్థం కూడా కావు. తత్తామమ్మ బబ్బా అన్నాడు, ఏం అర్థం కాలేదు. అక్కడ ఉన్న మెంబర్స్కి కూడా వెళ్ళలోకి వెళ్ళి గొడవ చేస్తున్న ఈ వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తిరిగి మళ్ళీ వచ్చి సీట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చేసింది. ఈ రకంగా ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న సమాధానానికి వీళ్ళు ప్రతి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒక పక్కన టీచర్లతోటి పెట్టుకొని రేపు 29 ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. గత ఎన్నికలు జరిగిన దీన్ని జగన్ మర్చిపోకముందే మళ్ళీ కొత్త వివాదం ఒకటి. అదీ కాకుండా ఈరోజు ప్రజల్లో కూడా ఈ టీచర్లు రోడ్డుకి ఎక్కితే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ కనపడుతుంది. ఈ డిఎస్సిలో పెద్దగా అక్రమాలు ఏం జరగలేదు, కానీ దీన్ని ఎక్కువగా ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు, ఇది విఫలమైపోయింది అనే ఒక భావన కూడా ప్రజల్లోకి వచ్చేస్తే ఇక ఏ రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆకట్టుకుంటాడు, 29 ఎన్నికల్లో తిరిగి గెలుస్తాడు? ఇదే ఈరోజు కుండబద్దలు.